అలవిగాని హామీలిచ్చి గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే తెలంగాణకు రావాల్సిన నిధులను కొట్లాడి తీసుకొస్తారని చెప్పారు. 10 ఏళ్ల కేసీఆర్ సంక్షేమ పాలనను గుర్తు చేసుకుని భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశంను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. జనగామ జిల్లా బచ్చన్నపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి మల్లేశంకు మద్దతుగా ఎమ్మెల్యే పల్లా రోడ్ షో నిర్వహించారు. ఈ భారీ ర్యాలీ కార్నర్ మీటింగ్లలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇస్తున్నాం, ఇప్పుడే అమ్ముకోకండి, వారం రోజులు ఆగండి, 15 రోజులు ఆగండి, నేను రాగానే 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నాడు. రైతులకు బోనస్ ఇచ్చిందా? కదా 500 రూపాయలు. ఇల్లు లేని చాలా మంది నిరుపేదలు చాలా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అక్కడికి వచ్చి కూర్చొని అర్హులైన వాళ్ళందరూ కూడా ఇప్పించే బాధ్యత నాదే. ఈ ప్రభుత్వం అనేది పేదవాళ్ళ కోసం ఉండాలి, అన్నార్థుల కోసం ఉండాలి, అభాగ్యుల కోసం ఉండాలి. బాగా డబ్బున్న వాళ్ళు ఎవరైనా చేసుకుంటారు, డబ్బు లేని నిరుపేదలకే నీ ఎమ్మెల్యే పనిచేయాలి, నీ ఎంపీపీ పనిచేయాలి, నీ జెడ్పీటీసీ పనిచేయాలి, నీ యొక్క మంత్రులు పనిచేయాలి, నీ ప్రభుత్వం పనిచేయాలి. వాళ్ళని ఎక్కడ ఏ అవసరం ఉంటే కూడా నా పేదవాళ్ళ యొక్క అవసరాని కోసం కొట్లాడుతా, పని చేపిస్తా, వాళ్ళకి కావాల్సిన దక్కిస్తా. ఈ 3 విషయాలు వెనక్కి దగ్గర లేదు. నేను కూడా మొన్న అసెంబ్లీలో మొట్టమొదటిసారి అవకాశం వస్తే చెప్పిన, నా బచ్చన్నపేట గుడి చెరువు ఎండిపోతున్నది, మా కొండెలు, మా లింగంపల్లిలో, మా నాగిరెడ్డిపల్లిలో నీళ్ళందక పంటలు ఎండిపోతున్నాయి, ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి అడిగినాం. తపాస్పల్లి రిజర్వాయర్ ఉన్నది, బొమ్మకూరు రిజర్వాయర్ ఉన్నది, అనేక ఇతర రిజర్వాయర్ అన్ని కూడా కేసీఆర్ గారు కట్టించిండ్రు, కాలువలు తవ్వించిండ్రు. ఇవాళ నదిలోకి వెళ్ళి కావాల్సిన 4 మోటార్లు పెడితే ఒక్క మోటార్ ఒక్క నెల నడిపిండు. ఏం రోగం వచ్చింది ప్రభుత్వానికి అని అడుగుతున్నా. కరెంటు ఉన్నాయి కదా, నదిలో నీళ్లుండి, కరెంటు ఉండి, మోటార్లుండి, రిజర్వాయర్లుండి, చెరువులుండి, కష్టం చేసే నా అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు నీళ్లు ఇవ్వమంటే ఈ ప్రభుత్వం 6 నెలల నుంచి 6 సుక్కల నీళ్లు కూడా ఇవ్వలే. ఇది నిజంగా నేరం తప్ప మరొకటి కాదు. అందుకే అసెంబ్లీలో అడిగినా రేపొద్దున కూడా కేసీఆర్ గారు అన్ని అడుగుతున్నారు కాబట్టి కొన్ని వస్తున్నాయి. మా యొక్క అక్క చెల్లెళ్లకు జనవరి నెల పింఛన్ ఇవ్వలే. 2500 మహాలక్ష్మికి ఇస్తున్నారు కదా, ఎవరికన్నా 2500 వచ్చిందా అక్క? వచ్చిందా అక్క? అక్క వచ్చిందా? పెద్దమ్మ వచ్చిందా? 6 నెలలు అయింది కదా, ఎందుకు రాలే? కేసీఆర్ కిట్టు పని చేసిండు, న్యూట్రిషన్ కిట్టు పని చేసిండు, చిన్న పిల్లలకు టిఫిన్ పెడుతుండే అది కూడా పని చేసిండు, కళ్యాణ లక్ష్మి పని చేసిండు, షాదీ ముబారక్ పని చేసిండు. ఇన్ని పని చేసినా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నా వద్దా? దయచేసి ఆలోచించండి. ఇంతమంది మహిళలకు 2500 ఇస్తున్నాని, 2000 నుంచి 4000 పింఛన్లు పెంచుతున్నాని, తులం బంగారం పెడుతున్నాని, చివరికి ఏమి చేయని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పాలంటే మన క్యామ మల్లేశం అన్న కారు గుర్తుకి ఓటేయాలని మీ అందరినీ ప్రార్థిస్తున్నాం.